ఇంకా చెప్పే రోహిత్ గీ 2 మ్యాచ్ కి గేమ్ ప్లాన్ ఏందో. గీ మ్యాచ్ కి అయితే గేమ్ ప్లాన్ లేదు, ఏం లేదు చూడు విరాటు. నాకు మన ఓని గ్యాన్ల మీద ఫుల్ నమ్మకం ఉంది. గేమ్ ప్లాన్ ఉన్నా లేకున్నా గీ మ్యాచ్ ను కూడా 3 రోజుల్లోనే ఖతం చేస్తారు. నువ్వైతే బుగులేవడాకు. అవునే రోహిత్ అన్న, నీకంత నమ్మకం ఉన్నప్పుడు గీ మ్యాచ్ లో కొత్త పిల్లలకి ఛాన్సులు ఇవ్వచ్చు కదనే. వారిని ఆల్రెడీ మన భరత్ గాని ఫస్ట్ మ్యాచ్ని ఆడిపిత్తి కదరా, ఇప్పుడు గీ మ్యాచ్లు కూడా ఆడిపిత్తా. నా కెప్టెన్సీలో మన ఓని వాళ్ళందరికీ ఛాన్సులు ఇస్తా గానీ నువ్వు నా మీద ఎదారి పెట్టుకోకుండా ఐపీఎల్ దగ్గరకు వస్తుంది, పోయి ప్రాక్టీస్ చేసుకోపో. రోహిత్ అన్న, నువ్వు నన్ను ఉత్త ఐపీఎల్కే వాడుకుంటున్నావు చూడే. అరే ఓ పక్కగా హార్దిక్ అన్న చూడు, T20లలో వన్డేలుగా గిల్లు గాని పర్మనెంట్ చేయాలని తిప్పలు పడుతున్నాడు. నువ్వు నన్ను అస్సలు పట్టించుకుంటలేవు చూడే. ఓ కిషాన్ గా నిన్ను ఎప్పుడు ఎక్కడ ఆడిపియాలో నాకు బాగా తెలుసు చూర్రా. సరైన సందు చూసి నిన్ను మన టీం కి ఫెవికికేసి అతికిత్తా. నువ్వైతే బుగులు పడకుండా పోయి ఐపీఎల్ కి ప్రాక్టీస్ చేసుకోపో. థ్యాంక్స్ రోహిత్ బై, నువ్వు నన్ను ఏడ కూర్చోబెడతావేమోనని ఊకనన్నా భయపడుతూ చూడే. ఇంకా చూసుకో, గీ మ్యాచ్ ని T20 మ్యాచ్ లెక్క చేసి 2 నూర్లు చప్పరిస్తా. దెబ్బకి గీ రాహుల్ అంటే ఏందో అందరికి యాదకుతుంది. నువ్వు ప్రతి మ్యాచ్ గిట్టినంటావు రాహుల్, మ్యాచ్ లో మాత్రం నువ్వు చెప్పిన దానికి నువ్వు ఆడిన దానికి అసలు సంబంధమే ఉండదు. గిది నీకు చాలా ఇంపార్టెంట్ సిరీస్ చూడు, గది జర మైండ్ లో పెట్టుకో. రాహుల్కే కాదే రోహిత్ అన్న, మాకు కూడా గిది చాలా ఇంపార్టెంట్ సిరీసే. ఫస్ట్ మ్యాచ్ లో పిచ్చు అర్థం కాక పిచ్చులమైన గానీ లేకుంటేనా ఇప్పుడు మీ పిచ్చులు బాగా అర్థమైనాయి చూడే. ఇంకా చూసుకరి ఈ తూరి ఇన్నింగ్స్ తేడాతో గెలిచి రివెంజ్ తీర్చుకుంటాం. మరి ఇవే పగటి కలలు అనేది ఫస్ట్ బిగ్గర 50 ఓవర్లు ఆడడానికి ట్రై చేయరు. మ్యాచ్ సంగతి తర్వాత చూసుకుందాం గానీ ఫస్ట్ గీ జడ్డుని క్రికెట్ నుంచి బ్యాన్ చేస్తే ఓ పీడ పోతుంది. అరే గీడ మనుషులు రెడీగా ఉన్నారా లేనా చూసుకోకుండా మిన బాలెత్తాడు. బ్యాటును 2 తూర్లు కింద కొట్టి బౌలర్కి వెళ్ళి చూసే తలకల్లా బాల్ని దబ్బుని ఇసిరెత్తాడు. అరే రెడీ లేను పక్కకు జరుగుదామంటే దానికి కూడా టైం ఇయ్యాడు. గురు చూసి ఇసిరి వికెట్లకు జిమ్ముతాడు. ఇగో స్మిత్ మామ, వాళ్ళు ఎంత మిన బౌలింగ్ అయితే మనం అంత దబ్బ సపరియాలా. గప్పుడు నిదానంగా ఎత్తారు. అయినా నువ్వు టెన్షన్ పడాకు, గా జడ్డుని నేను చూసుకుంటా గాని. ఏందే వారర్బై చూసుకునేది, నీకు చూసుకున్నాలనిపిస్తే టీవీలో చూసుకోపో. ఈ మ్యాచ్లో నీ బదులు నేను ఆడుతున్నా. ఆల్రెడీ మన కమిన్స్ గాడు నాకు మాట కూడా ఇచ్చినాడు. ఏందిరు కమిన్స్, నిజమా? ఓరే గీ మ్యాచ్ జరిగేది ఢిల్లీలా. గీడ నేను ఎన్ని టిక్ టాకులు సారీ ఎన్ని మ్యాచ్లు ఆడినానో నీకేం తెలుసురా బాబు. గీ గ్రౌండ్ గురించి నాకు తెలిసినంతగా ఎవ్వనికి తెలియదు. ఇగో వారర్ మమ్మ, గీడ నువ్వు ఆడింటే ఉత్త ఐపీఎల్ ఆడింటావు. గదే నేను షెడ్యూల్ వేసుకున్న కానుంచి మా ఓని గ్యాన్లతో కోరుకొని నెంబర్లు వేసుకొని బొచ్చడు మ్యాచ్లు ఆడినా. నా మాటిని గీ మ్యాచ్ మీద మీరైతే ఆశలు పెట్టుకాకరి. అసలే టెస్టులలో మా సెమి మామ నాకన్నా ఎక్కువ 6లు జోపిన ముచ్చట ఎరికైన నుంచి రాత్రులను ఇద్దరినే ఒత్తలేదు చూడు. మ్యాచ్ అయితే రాని 6లతో సింతపండు వడగొడతా. వా విరాటేంది ఆ పొద్దులేంది ఇంత రాన ఫైర్ అవుతున్నాడు. మరేమనుకున్నోరా గడ ఫస్ట్ మ్యాచ్ లో రోహిత్ సెంచరీ చేసినాడు. ఇంకా విరాట్ ఊకుంటాడా? పైగా గీ మ్యాచ్ జరిగేది వాళ్ళ ఊర్లోనే. నీకైతే ఒక హింట్ ఇస్తున్న దుర్ర కమిన్స్, విరాట్ అయితే సెంచరీతో మటుకు ఆగడు చూడు. ఇగో బువ్వమ్మ, నీకు పైసలు గాలబెట్టినది టిప్స్ ఇస్తావని, గీ తొక్కలో హింట్లు ఇస్తావని కాదు. ఫోన్ పే కొట్టేసినావా? నేను చూసుకోలేరా కమిన్స్. ఇగో ఇప్పుడే టిప్స్ పీడిఎఫ్ చేసి పంపిస్తా, చూసుకో. వారిని నీ పీడిఎఫ్ గాలా. ఇంకో తూరి పీడిఎఫ్ అంటే నీ గుండెని పిసికి వాడెత్తా చూడే. మట్టసంగా గా తొక్కుల టిప్స్ ఏందో మొగాన గాలబెట్టు. కూల్ కమిన్స్, కొంచెం నిమ్మలంగా ఉండు. ఫస్ట్ టాస్ గెలిస్తేనే ఈ తూరు కూడా బ్యాటింగ్ తీసుకో. మీరు అందరు కట్టగట్టుకుని 100 చొప్పినా 150 సపరిచిన పొద్దు ముకెంత వరకు అయితే ఆల్అౌట్ కావాకరి. తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. ఆల్అౌట్ కావాకంటే ఏందే బువమ్మ, గీడమిట్ట మీద మిండగాన్ల లెక్క 2 చచ్చినారు. గా జడ్డు అశ్విను వాని గ్యాన్లు వికెట్లను పిట్టెలు లేపినట్టు లేపుతున్నారు. వాని గ్యాన్ల దాంట్లో ఎట్ట సపరేయాలను గది చెప్పు ఫస్ట్. ఏం లేదు చూడు స్మిత్ బై, గీ ఢిల్లీ గ్రౌండ్ చాలా చిన్నది. దొరికిన బాల్ని దొరికినట్టు ఉన్న కాడికి ఊపండి, వాళ్ళే బెదపడతారు. గది సరే గాని గా విరాట్ గీ మ్యాచ్ కోసం కాసుకొని కూర్చున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది చూడే. గా విరాట్ వికెట్ ని ఎట్ట లేపాలను గది చెప్పు. ఏం లేదు జుర్ర కమిన్స్, గా కొత్త పిల్లగాడు బర్ఫీగాడు ఆ అంతలకు వైడ్ లేచి వికెట్ లేపాలని చూస్తున్నాడు. ఈ తూరైతే గట్ట చెయ్యాకని చెప్పు. 2 బాళ్లను వైడ్ లేసి తిప్పమను, మళ్ళా 2 బాళ్లను తిప్పకుండా వైడ్ లేమను. ఇంకా 2 బాలు సీదా గురు చూసి వికెట్లకు జిమ్మమను. దెబ్బకు విరాట్ తికమ్మకాయ అవుట్ అవుతాడు. మళ్ళా రోహిత్ సంగతి ఏందే, అసలే సెంచరీ చేసినా కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రాలే అని కోపం మీద ఉన్నాడు. ఈ తూరి 2 నూర్లు చప్పరియాలని స్కెచ్ చేస్తున్నాడు. రోహిత్ని ఎట్ట లేపాలంటావు? రోహిత్ని లేపాలంటే షాట్ పిచ్చి బాలని నెత్తులకు జిమ్మాల చూర్రా. 2-3 6లు చూపినా కూడా యానోసట దొరుకుతాడు, పిసికి వాడేయండి. గా రోహిత్ని నేను లేపెత్తాను, నన్ను ఆడిపించగర కమిన్స్. నా లొడ్డ చేతో ఇసిరి నెత్తలకి జిమ్మితే ఎట్ట ఫుల్ షాట్లు ఆడతాడో నేను కూడా చూస్తా. ఏందరో చూసేది, నీకు మరీ అంత చూడాలనిపిస్తే పోయి హైలైట్స్ చూసుకోపో. నీతో అయితే ఏం కాదు జుర్ర తమ్ముడు, బెటర్ లక్ నెక్స్ట్ టైం. వా గట్టయితే ఈ తూరి కూడా మా బండిని నేనైనా ఇగ్గాల్సింది. ఓ రేఖ మెన్స్గా గా కొత్త పిల్లగాడు చాలా బెదగొడుతున్నాడు. వీనికి తోడుగా గాగరి గాని ఆడిపించుకో. వీని గాని 2 సందులో గల్లయ్యని గాని ఇరికి గప్పుడు జర పోటైనా ఇస్తారు. ఉంట తమ్ముడు గడ పాకిస్తాన్ నైన్లు నా టిప్స్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు. రేపు కలుద్దాం బాయ్. ఈ తూరు 5 మందిని కాదు, కుదిరితే 10 మందిని లేపైనా సరే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ని ఖచ్చితంగా తీసుకున్నాలా. వికెట్లు తీసి బోరు కొడుతుంది.
ఈ తూరు బ్యాటింగ్ లో 2 నూర్లు చూపి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకుంటా చూడు. నాకైతే తొక్కలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వద్దు గాని ఫస్ట్ 5 వికెట్లు తిత్తే గదే చాలు, టీమ్ లో ప్లేస్ అన్న ఫిక్స్ అవుతుంది. వా ఇంకా ఈ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నాకు రాదని అర్థమైపోయింది. ఏదైతే అదైంది 40-50 బాలుల్లో 100 సప్పరిచి అందరూ అవాకైతట చెత్తా. దెబ్బకు సర్ప్రైజ్ ఇన్నింగ్స్ అని యాదవ్ 1 లక్షనన్నా ఇస్తారు. వా ఏంది గీ ఇండియా వాళ్ళు ఇంత రాన రెచ్చిపోతున్నారు. వరల్డ్ లోనే నెంబర్ 1 లీగు మా పిఎస్ఎల్ మీద ధ్యాస పెట్టిన గంతే. గా ధ్యాసలో పావు భాగం నా చేతబడి మీద పెట్టింటే గీ ఇండియా వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ 2 కాలు ఎత్తెత్తుండ్రి. గిప్పుడేం కొంపలే మునిగిపోయేలోవు. గిప్పుడే పూజ స్టార్ట్ చేసినా గా విరాట్ రోహిత్ ఎట్ట సెంచరీలు చేస్తారో నేను కూడా చూస్తా. ఓ రేపొట్టోడా, నువ్వు చేతబడి కాకుంటే అమ్మ ఒడి చేసుకోండి, నీతో అయితే ఏం కాదు. అయినా నాకు అర్థం కాదురా, మీ లీగు వరల్డ్ లోనే నెంబర్ 1 లీగా గారిది గుడ్డేం కాదు. మా రోహిత్ విరాట్ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారంటేనే చాలు, గప్పుడు మీ పిఎస్ఎల్ ఫైనల్ మ్యాచ్ ఉన్నా కూడా మిమ్మల్ని ఎవ్వరు దేకరు. గట్టుంటది మాతోని.